బ్రో ఆ క్షణం ఏం జరిగింది, ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి, అతని పేరు విశ్వాస్ అనమాట. సో నిన్న జరిగిన ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ అందరినీ కూడా కుదిపేస్తుంది. సో అతను బయటపడి అక్కడ ఎలా జరిగింది ఆ సిచ్యువేషన్ని, అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఏదో సినిమాలో జరిగినట్టుగా ఊహించుకుని చాలా మంది బాధపడుతుంటే కొంతమంది అక్కడ ఏం జరిగింది, ఇట్లా ఏం జరుగుతుంది, అతను ఏం చెప్పాడు, ఇదంతా కూడా అడుగుతున్నారు అనమాట. సో మరి అసలు అతను ప్రాణాలతో బయటపడి ఏం చెప్పాడు? అయితే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏదైతే ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో దాదాపు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. సిబ్బందితో పాటు ప్రయాణికులతో పాటు 241 మంది చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి బతుకున్నాడు, ఈయన విశ్వాస్ రమేష్. అయితే ఈయన మాటల్లో అసలు ఏం జరిగింది, ఆ ఫ్లైట్ అనేది కింద పడిపోయే ముందు ఆ ఫ్లైట్లో ఏం జరిగింది, ఎలాంటి సూచనలు కనిపించాయి అనే విధంగా ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన చికిత్స పొందుతున్నాడు హాస్పిటల్లో. మరి ఏం జరిగిందని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఒకరి కాకపోతే ఇంకొని అడుగుదామని అనుకోవడానికి అందులో ఎవరు కూడా బ్రతికలేదు. దాదాపు అందరూ కూడా చనిపోయారు, ఒకే వ్యక్తి బతికాడు, ఈయన. మరి ఈయన చెప్తే గనక అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం అయితే తెలుస్తుంది. సో ముందుగా ఈయన ఏం చెప్పాడంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ పెద్ద శబ్దం వచ్చిన వెంటనే ఫ్లైట్ అనేది కూలిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు తెరిచే లోపు చుట్టూ చూసుకుంటే చనిపోయిన శవాలు కనిపిస్తున్నాయి, విమానాల ముక్కలు కనిపిస్తున్నాయి. నాకేం జరిగింది, నాకేం అర్థం కావట్లేదు. నేను డైరెక్ట్గా పరిగెత్తునే ఉన్నాను, దూరంగా పరిగెత్తున్నాను. వెంటనే నన్ను వచ్చి అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అంతకుమించి నాకు ఇంకేం కూడా గుర్తుకు లేదనే విధంగా ఆయన మాత్రం చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ అనేది, విశ్వాస్ రమేష్ వాళ్ళ ఫ్యామిలీ లండన్లో 20 సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, నేను బతికే ఉన్నానని వాళ్ళకి తెలియాలి. కాకపోతే నా సొంత బ్రదర్ కూడా ఈ ఫ్లైట్లో ఉన్నాడు, ఆయన వేరే వరుసలో కూర్చున్నాడు, ఆయనతో పాటు సహా ప్రతి ఒక్కరు కూడా చనిపోవడం జరిగింది. అసలు ఇలాంటి ఒక ఘోరమైన ప్రమాదాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తానని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక కలలాగా జరిగిపోయింది, కళ్ళు మూసి తెరిచే లోపల అంతా కూడా జరిగిపోయింది, వితిన్ సెకండ్స్లో జరిగిపోయింది అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఓన్లీ మన దేశం అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గురించి చాలా బాధపడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 241 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. సో చూసిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, అందులో ఉన్న పిల్లలు కావచ్చు, ఆ పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఎవరైనా పిల్లలు వెళ్తే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అందులో ఉండొచ్చు. సో ఆ విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఈ యొక్క ఇన్సిడెంట్ని ఆలోచిస్తూ ఉంటే, అరే ఇలాంటి ఘోరమైన ప్రమాదంలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి, ఆ ఫ్లైట్లో మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడో ఉండి ఆ దృశ్యాలు టీవీలో ఫోన్లో చూసి ఇంత బాధపడుతూ ఉంటే ఆ క్షణంలో ఆ బాధని అనుభవించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలందరూ కూడా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు, మృతదేహాలన్నింటినీ కూడా బయటికి తీస్తూనే ఉన్నారు. కాకపోతే అసలు దురదృష్టకరం ఏంటంటే ఏ బాడీ ఎవరిది, ఏ కుటుంబ సభ్యులకు చెందిన వాడనే విషయం కూడా గుర్తుపట్టడానికి లేదు. సో మరి డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఏ కుటుంబ సభ్యులు, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళకైతే డెడ్ బాడీస్ అప్పజెప్పే ప్రయత్నంలో అయితే ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ విశ్వాస్ చెప్పిన మాటలు వింటే అసలు అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. టేక్ ఆఫ్ అయిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది, ఆ శబ్దం రాగానే కింద పడిపోయింది ఫ్లైట్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటు అదొక మెడికల్ కాలేజ్ మెస్ మీద పడింది, అందులో ఉన్న వాళ్ళు దాదాపు 25 మందికి పైగా కూడా చనిపోవడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంతమంది ప్రాణాలు మృత్యు కొరల్లో వాళ్ళైతే నలిగిపోయారు. సో మరి దీని గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బాధపడుతూనే ఉన్నారు.